బ్రహ్మంగారి మఠానికి రోడ్డు నిర్మాణం చేపడతామని రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని రేకులకుంట పంచాయతీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రజల ఆందోళనకు రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. స్థానిక ప్రకృతి వనరులు, ఖనిజ సంపదను వినియోగించడంతో పాటు బ్రహ్మం సాగర్ నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా పంచాయతీలోని గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని గ్రామస్తులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే ప్రజల డిమాండ్లపై స్పందించిన కంపెనీ ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి అవసరమైన పలు పనులను చేపడతామని హామీ ఇచ్చారు. ఇందులో రాణిబావి నుండి బ్రహ్మంగారి మఠం వరకు రహదారి నిర్మాణం, గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, ప్లే గ్రౌండ్లు అభివృద్ధి, అలాగే విస్తృత స్థాయిలో మొక్కలు నాటడం, అలాగే తదితర అభివృద్ధి కార్యక్రమాలను సిఎస్ఆర్ నిధుల ద్వారా అమలు చేస్తామని తెలిపారు. అయితే కంపెనీ ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాలంలో అమలు చేయకపోతే కంపెనీ చేపట్టే ప్రతి పనిని ప్రజలంతా కలిసి అడ్డుకుంటారని గ్రామస్తులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. తమ పంచాయతీ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడబోమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి పాల్గొని గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. అలాగే రేకులకుంట పంచాయతీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని తమ సమస్యలను కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. మేము జమ చేస్తామని చెప్తున్నాం. ఒకసారి ఇప్పుడు మీరు చెప్పినటువంటి హామీలు రైతులు నమ్మాలంటే ఎలా? రైతులు ఎలా అంటే గురువారం నుంచే స్టార్ట్ చేస్తున్నాం కదా, సర్వే స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి మీరు ఇచ్చిన హామీలతో రైతులు సంతృప్తిగా ఉన్నారని మీరు భావిస్తున్నారు? అది మేము చెప్పలేము కదా, వాళ్ళు అడిగిన డిమాండ్స్ మేము నెరవేరుస్తాము. పైకి మా కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి చెప్తామని చెప్తున్నాం. ఈరోజు మాట్లాడాము, ఈరోజు వాళ్ళు డిమాండ్స్ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి మేము ఫైనలైజ్ చేస్తాము. గురువారం రోజు సర్వే చేస్తాము. వాటర్ ప్లాంట్ సిఎస్ఆర్ గ్రాంట్ ఇస్తామన్నాము. ప్లే గ్రౌండ్ అన్నారు, ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్తాము. టెంపుల్ అన్నారు, టెంపుల్కి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇవ్వమనండి, మేము పైకి పంపించేసి వారం 10 రోజుల్లో అకౌంట్ జమ చేయట్టుగా చేస్తామని అది. సార్ ఇక్కడ యాక్చువల్ గా కంపెనీ స్థాపించిన దాదాపు 5 సంవత్సరాలు వస్తుంది. అయితే సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా ఇక్కడ లోకల్ విలేజెస్ కి సింగిల్ రోడ్స్ కానీ, హాస్పిటల్ డెవలప్మెంట్స్ కానీ, తర్వాత మీరు మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, తర్వాత ఇవన్నీ స్కూల్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలి. కానీ ఈ 3 years లో మీరు ఎక్కడ ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఏ విలేజ్ లో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఒక్క కార్యక్రమంగా చేపట్టలేదు. ఇప్పుడు మీ కంపెనీ లైఫ్ పీరియడ్ కూడా అయిపోతుంది. 25 years మెయింటెనెన్స్ మనం 25 years ఓకే సార్. కానీ ఇప్పుడు ఈ 3 years లో చేయింది, ఇప్పుడు చేస్తానికి గ్యారెంటీ ఉంది మనం. అప్పుడు అడిగింది వాటర్ ప్లాంట్, టెంపుల్ అడిగారు. అప్పుడు అడిగింది 1 year 1.5 year, అది అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమన్నాం. ఇండివిజువల్ అకౌంట్ ఇచ్చారు. వాళ్ళు అడిగిన డిమాండ్స్ వాటర్ ప్లాంట్, టెంపుల్ అడిగారు. టెంపుల్ కు అప్పుడు చేస్తామని, ఇప్పుడు కూడా నేను 10 days లో చేస్తామని చెప్పాను. సిఎస్ఆర్ గ్రాంట్ సిసి రోడ్ అనేది మాకు లేదు. ఆరో వాటర్ ప్లాంట్ కానీ అది ఇంప్రూవ్మెంట్ చేస్తామని చేస్తాం. యాక్చువల్ గా ఇక్కడ లోకల్ పబ్లిక్ డిమాండ్స్ ఏంటంటే సార్, గత 3 సంవత్సరాల నుంచి చేయండి, ఇప్పుడు చేస్తారనేది వాళ్ళ డౌట్. దానికి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. అది కదా ఎల్లుండి సర్వే చేసి చేస్తాము. వాటర్ ప్లాంట్ కూడా ఒక 1 month లో కంప్లీట్ చేస్తాము. అందరికీ నమస్కారము. ఈ రేకలకుంట పంచాయతీ 9 గ్రామాల ప్రజలు ఇక్కడికి లాస్ట్ 15 రోజుల నుంచి మేము ఇక్కడికి 3 సార్లుగా ధర్నాకి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రిత్విక్ కంపెనీ యాజమాన్యము ఇంకా మాకు చాలా హాని జరుగుతుంది. ఇక్కడ ఈ బ్లాస్టింగ్ల వల్ల, ఈ దుమ్ముద్దుల వల్ల చాలా హాని జరగడం అంటే రైతులకి ఈ పైర్లు పండించుకోలేని పరిస్థితి. అలాగే ఈ మోటార్లు కూడా ఈ బ్లాస్టింగ్ల వల్ల లోపల అన్ని జామ్ అయిపోయి ఆ మోటార్లు పైకి పెరుక్కోలేని పరిస్థితి. దాని కొరకే ఇప్పుడు మేము లాస్ట్ 15 రోజులకి ఇక్కడికి వస్తాము. అట్లీస్ట్ మాకు కొన్ని చిన్న పనులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఆ డెవలప్మెంట్ పనులన్నా చేపించుకున్నామని మేము ఒక పిలుపు చేస్తే మన 9 ఊర్ల పంచాయతీల 9 ఊర్ల ప్రజలందరూ ఇక్కడ లాస్ట్ 3 వారాలుగా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా దాదాపు 200 మంది మన పంచాయతీకి ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా మేము ఈ రోజు వాళ్ళ యాజమాన్యానికి తెలియపరచగా వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించినారు. మీ డిమాండ్స్ ఏమున్నాయో అన్ని రాసి ఇవ్వండి అని చెప్పినారు. ఫస్ట్ డిమాండ్ మేము యాక్చువల్లీ రాణిబాయి కానీ ఇంకా మఠము వాళ్ళు 10 kilometerల రోడ్డు వేయడం జరిగింది. అవతల మనకు ఒక 3 kilometerలు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ మీదనే ప్రధానంగా మనం ఇక్కడికి వచ్చి డిమాండ్ చేయడము జరిగింది. వాళ్ళు కూడా దానికి సానుకూలంగానే ఇమీడియట్ గా రేపు ఒక 3-4 రోజుల్లోనే సర్వే ఏర్పాటు చేసి దానికి ఇమీడియట్ గా మేము ఏమేమి చేయాలో తగు చర్యలు చేస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లు దాదాపు ఒక 500 ఇంకా 600 మొక్కలు తెప్పించి ఈ చెట్లు మొక్కలు నాటాల్సిందిగా కోరినాము. దానికి కూడా వాళ్ళు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని చెప్పినారు.
అదేవిధంగా మన పంచాయతీకి ఒక 3 వాటర్ ఫ్రంట్లను అడగనము, అవి కూడా ఇమీడియట్ గా ఏదో గ్యారెంటీలో పెట్టి మనకు ఇమీడియట్ గా బిగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన టెంపుల్ కి డియాగ్రహారం టెంపుల్ కూడా ఇంతకుముందే చెప్పినారు గతంలో, కానీ ఇంతవరకు చేయలేదు. ఈ తొందరలో ఆ అమౌంట్ కూడా మనకు రిలీజ్ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా మన పంచాయతీకి 2 ప్లే గ్రౌండ్లు ఎక్కడ గ్రౌండ్స్ లేవు, అదేవిధంగా 2 ప్లేసులు మనం వాళ్ళకి సెలెక్ట్ చేసి చూపిస్తామని చెప్పినాము. ఆ 2 ప్లే గ్రౌండ్లను జంగిల్ క్లియర్స్ అంతా చేసి నీట్ గా రెడీ చేసి ఇచ్చి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన హామీలు చేయకపోతే ఈ ధర్నాన్ని మరింత ఉధృతంగా చేసి వీళ్ళ పనులు ఎక్కడ జరగకుండా చేయగలిసిన మన పంచాయతీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్ని కిలోమీటర్లు అన్నది ఎస్టిమేట్ చేసిన తర్వాత ఒక సర్వేలో మీ మనుషులు వచ్చి చూపిస్తే ఎంత అవుతుందో ఒకసారి చూసి ఎస్టిమేట్ చేసి మీకు చెప్తారు. అది గురువారం స్టార్ట్ అవుతుంది. ఇది సర్వే మేము ఇస్తాము, మీ మనుషులు ఒక 45 ఎవరు వస్తారో రండి, తీసుకెళ్ళి మఠాలు దాటి చూపించండి. ఎన్ని కిలోమీటర్లు లెక్క వేస్తారు, దాన్ని ఎస్టిమేట్ కూడా చేస్తారు. చేసిన తర్వాత 10-15 రోజులు పడుతుంది, మీకు అప్డేట్ చేస్తారు. ఎంత అవుతుంది ఏంటంటే సార్ వాళ్ళతో డిస్కస్ చేసి చేస్తారు. అది జంగిల్ క్లియరెన్స్ చేయాలి. ఓకేనా? 3వది రోడ్డుకి అదే మొక్కలు అయ్యారు, మొక్కలు రోడ్డుకి అటు ఇటు మొక్కలు అయ్యారు. 4 వాటర్ ప్లాంట్, 3 రేకలగుంట, అగ్రహారం, బాలాజీ నగర్. ఈ 4 మెయిన్ పాయింట్. తర్వాత ఏదో రోడ్డు పక్కన టెంపుల్ ఉంది, జాయింట్ అకౌంట్ కావాలి. అయితే దేవస్థానం నుంచి అయినా కావాలి, లేదంటే కమిటీ ఒక ఫామ్ అయ్యి కమిటీలో 45 ఒక జాయింట్ అకౌంట్ ఇస్తే అది 10 నేను నేర్పిస్తాను. దేవస్థానం నుంచి జాయింట్ అకౌంట్ 40 పెట్టు అది ఇస్తే స్టార్టింగ్ లో కూడా మీరు వచ్చినప్పుడు 4 సార్లు. ప్రజల ఆందోళనతో స్పందించిన కంపెనీ యాజమాన్యం ఇచ్చిన హామీ ఎంత త్వరగా అమలుతాయో వేచి చూడాల్సి ఉంది.